సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ రవ్వ డోక్లా లేదా రవ్వ ఇడ్లీ అని కూడా అనొచ్చండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా దాని గురించి నేను బౌల్లో ముప్పావు గ్లాస్ తీసుకున్నానండి. స్లైట్ గా పుల్లగా ఉందనమాట. అలాంటిది అయితే బాగుంటుంది. ఒక గ్లాస్ నిండా నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీన్నే సూజీ అంటాం, మనం ఉప్మా చేసుకుంటాం చూడండి. అది రుచికి సరిపడా సాల్ట్, ఒక గుప్పుడు కొత్తిమీర తరుగు వేసుకున్నాను. ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుంటాము. ఫస్ట్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చక్కగా రెస్టింగ్ వదిలేస్తామండి. మనకి బొంబాయి రవ్వ అంతా కూడా నాని చక్కగా పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట. అవసరం అయితే ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వాటర్ మిక్స్ చేసుకుని నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇంకా వాటర్ మిక్స్ చేయట్లేదు. ఇప్పుడు ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసుకుని కొంచెం ఒక టీ స్పూన్ అంత వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఇది జస్ట్ మనం మోల్డ్ వేసుకునే ముందు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దేంట్లో అయితే మనం స్టీమ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మోల్డ్ తీసుకుని చక్కగా మనం గ్రీజ్ చేసేసుకుంటాం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ తోటి. ఈ విధంగా సైడ్స్ లోపల మొత్తం అంతా కూడా చక్కగా అంతా ఆయిల్ గ్రీజ్ అయ్యేలాగా చూసుకుంటాం అనమాట. అలా చేసుకుంటే ఏంటంటే డిమోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి. లేకపోతే స్టిక్ అయిపోతుంది పాత్రకి. ఇంకా మొత్తం అంతా గ్రీజ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్నటువంటి బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అనమాట. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత జస్ట్ మనం ట్యాప్ చేస్తే ఏంటంటే అక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ జస్ట్ అట్లా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా దీన్ని అవెన్ లో పెట్టేస్తానండి. మీరు బయట స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు లైక్ ఇడ్లీ లాగా. నేను ఇంక ఇప్పుడు అవెన్ లో పెట్టేసి కరెక్ట్ గా ఒక 10 to 15 మినిట్స్ పాటు బేక్ చేసేస్తున్నాను అనమాట. 10 మినిట్స్ కంటే ముందే ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇచ్చిన టైం కంటే కూడా ముందే ఉడికిపోతుంది. చూసారా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. మన చేతికి అంటుకుంటలేదు. ఇంకా దీన్ని డిమోల్డ్ చేసేసుకుందాము. అంచుల్ని జస్ట్ నైఫ్ తోటి ఎట్లా అనుకుని మనము రివర్స్ ఫ్లిప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా డిమోల్డ్ అయిపోతుందండి. ఇంకా దీన్ని చక్కగా మనకి కావలసిన షేప్ లో కట్ చేసేసుకుంటాం అనమాట. నేను స్క్వేర్స్ లాగా కట్ చేసేస్తున్నానండి. ఎంత రుచిగా ఉంటుందో. స్లైట్ గా పులుపు ఉంటుంది కదా, ఆ కొత్తిమీర, ఆ పచ్చిమిర్చి ముక్కలు, ఆ జీలకర్ర తగులుతూ ఫ్లఫీగా భలే ఉంటుంది అనమాట. ఇంకా వేడి వేడిగా చట్నీతో సర్వ్ చేసేయచ్చండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఏ చట్నీతో అయినా సరే ఇది చక్కగా జెల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. వంకాయతో కూడా భలే ఉంటుందండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.